నమస్కారం. ఎమ్మెల్యే సవితమ్మకు మంత్రి పదవి ఇవ్వాలి. వరసిద్ధి వినాయక దేవాలయంలో 101 టెంకాయలు కొట్టిన టీడీపీ నాయకులు. నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో సంబరాలతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన నాయకులు. గోరంట్ల పట్టణంలోని వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కోసం పెనుకొండ నియోజకవర్గంలో తీవ్రంగా కృషి చేస్తున్న, అత్యధిక మెజారిటీతో గెలుపొందిన పెనుకొండ ఉమ్మడి ఎమ్మెల్యే సవితమ్మను తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో మహిళా కోటాలో స్థానం కల్పించాలని, మంత్రిగా అవకాశం కల్పిస్తే పెనుకొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం బుధవారం అమరావతిలో జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి గోరంట్ల నుండి ప్రత్యేక బస్సులు సవితమ్మ గారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఆమె శుభాకాంక్షలు. మరియు అలాగే రేపు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి గోరంట్ల మండలం నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన సైనికులు, బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్తున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ముఖ్యంగా మన పెనుకొండ అభ్యర్థి ఎమ్మెల్యే అయినటువంటి సవితమ్మ గారుకి చోటు కట్టే అవకాశం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆ కార్యక్రమానికే ఈ 101 టెంకాయ కొట్టడం కూడా జరిగినది. అలాగే ఎన్నో పోరాటాలు చేసి టికెట్ సంపాదించుకున్నటువంటి రాజకీయ ఘనచరిత్ర కలిగినటువంటి సవితమ్మ గారికి ఇస్తేనే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యేగా ఎంత అఖండ మెజార్టీతో గెలిచింది, మంత్రి పదవి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కోరుకోవడం జరిగినది. జై తెలుగుదేశం, సవితమ్మ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు అఖండ మెజార్టీతో గెలిచినందుకు మేమందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రజలందరికీ. అలాగే ఈరోజు రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని మంచి జరగాలని ఉద్దేశంతో
అలాగే కవితమ్మక్క గారికి మంత్రి పదవి దక్కాలని ఉద్దేశంతో ఈరోజు కోరంగల్లో 101 టెంకాయలు కొట్టడం జరిగింది. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కవితమ్మక్క గారు మన నియోజకవర్గంలో, మన జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు అంటే ఆమె ఎలాంటి వ్యక్తి అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమె పదవి లేకముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి మన కార్యకర్తలు వాళ్ళ చేరవేశారు కాబట్టి ఆ చేరవేసిన సందర్భంగా వాళ్ళందరూ కవితమ్మక్క గారికి అత్యధిక మెజార్టీ తెప్పించినారు. కావున మనం కూడా మన అందరి కోరిక ఏమి, పదవి లేనప్పుడే ఒక ఉన్నత ఆశయాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి అదే అలాంటి వ్యక్తికి పదవి వస్తే, అంటే మంత్రి పదవి వస్తే ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు మన జిల్లాని కానీ మన రాష్ట్రాన్ని కానీ, ప్రతి ఒక్కరిని ప్రతి ఏరియాను డెవలప్ చేస్తారని ఆకాంక్షిస్తూ దేవుణ్ణి మరొకసారి వేడుకుంటూ కవితమ్మక్క గారికి మంత్రి పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మన గోరంట్ల పెనుగొండ నియోజకవర్గ ప్రజలందరి తరఫున దేవుని వేడుకుంటూ కవితమ్మక్క గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జరుగుతున్నటువంటి ఆకాంక్షిస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎక్కువ జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు గోరంట్ల మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరి రేపు అక్కడ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని మేము వెళ్తున్నాము. ఈ సందర్భంగా మన పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కవితమ్మక్క గారికి మంత్రి పదవి దక్కాలని వినాయకుడిని గుడి పెట్టి వేడుకున్నాము. అదేవిధంగా అక్కగారికి మంత్రి పదవి వస్తుందని ఆశతో ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, మండల నాయకులందరూ మేము కోరుకుంటున్నాం. వినాయకుడు అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారానికి గోరంట్ల పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మా కవితమ్మక్క గారు బస్సు అరేంజ్ చేశారు. ఇక్కడి నుంచి కోసం విజయవాడకు వెళ్ళడానికి బయలుదేరి ఇక్కడ వినాయకుడిలో గోరంట్ల మండలం నుంచి ఇక్కడ మంత్రి పదవి కూడా రావాలని కోరుకుంటూ వినాయకుని 101 టెంకాయలు కొట్టడం జరిగింది. ఆమెకు మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తూ దేవుని కోరుకుంటూ మంచి జరగాలని అభినందిస్తున్నాం. జై తెలుగుదేశం.